అధ్యక్ష పొద్దునుంచి మనం దీని గురించి మాట్లాడుతున్నాం వేస్టేజ్ ఈ వైట్ పేపర్ గురించి. మరి తెలంగాణ మనం తెచ్చుకున్నది మూడు అంశాల మీద, 3 ఫ్యాక్టర్స్ మీద. ఒకటి నీళ్ళన్నము, ఆ టైంలో మరి ఉద్యోగాలని నియామకాలని చెప్పిండ్రు. మరి నీళ్ళేమో ఆంధ్రాకు పోయినాయి, నియామకాలేమో గాలికి వెళ్ళిపోయినాయి సార్. మరి నిధులేమో ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినాయి సార్. ఇప్పుడు బ్రిటిషర్స్ కూడా ఒకప్పుడు స్వాతంత్రం కంటే ముందు ఇంత పెద్ద లూటింగ్ కాలేదు సార్. మరి ఆంధ్రులతోనే మనం కొట్లాడినాం సార్ ఆ రోజు. ఇది ట్యాక్స్ పెయిడ్ మనీ సార్. ఎవ్రీబడి హ్యాస్ రైట్ సార్. ఈరోజు ప్రతి పైసా, ఈరోజు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మరి ఇరిగేషన్ మినిస్టర్ గారిని పదే హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ తెలంగాణ స్టేట్ సార్, మరి ప్రతి ఒక్కరికి ఈ ట్యాక్స్ పెయిడ్ మనకి రైట్ ఉన్నది సార్. మరి మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, పేద నియోజకవర్గం నుంచి సార్ ఇదే హరీష్ రావు గారు ఇక్కడ కూర్చున్నారు సార్ ఈ సభలో. కేసీఆర్ గారు వచ్చింది సార్, 10 సంవత్సరాల నుంచి 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తుందని చెప్పింది సార్. సరే నా నియోజకవర్గంలో సార్ 2 సార్లు సార్, మొన్న కూడా వచ్చింది సార్ ఇదే హరీష్ రావు. ఇదే పెద్ద మనిషి, చాలా బాగా మాట్లాడతాడు కదా సార్. ఆయన పెద్ద అవార్డు తీసుకుంటాడు కదా, పెద్ద సీనియర్ మోస్ట్ది. ఇదే మనిషి, ఇదే పెద్ద మనిషి నా నియోజకవర్గానికి వచ్చి మొన్న కూడా 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి అబద్ధం ఆడింది సార్. వీళ్ళ మామ అల్లుడు ఇద్దరు కలిసి అబద్ధం ఆడారు సార్. ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారిని బయట మాట్లాడుతున్నారు, మరి సీఎం గారిని పదే మీరు మాట్లాడుతున్నారు తప్ప ఒకటి అర్థం చేసుకోవాలి సార్. మీరు ప్రీవియస్ రికార్డు చూస్తే అపెక్స్ కౌన్సిల్ ఒక మాట, కేఆర్ఎంబి ఆర్గనైజేషన్ ముందు ఒక మాట, అసెంబ్లీలో మరో మాట సార్. మరి ఇంతకుముందు సాంబశివరావు మాట్లాడుతున్నారు కాగ్ రిపోర్ట్ గురించి. ఇట్స్ అ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సార్ అది. దాంట్లో క్లియర్గా మొన్న మీడియాలో కూడా వచ్చింది సార్, పేపర్లో కూడా వచ్చింది, డెక్కన్ క్రానికల్ కూడా వచ్చింది. COG has pointed unrealistic timeline given for the DPRs. అంటే అన్రియలిస్టిక్ టైమ్స్ ఇచ్చారు. డిపిఆర్ అనేది ఒక మన ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్, మరి దానికి అన్రియలిస్టిక్ టైం ఇచ్చిండ్రు. మరి పునర్విభజన చట్టంలో సెక్షన్ 84, 85, 86, 87, 88, 89 వరకు కేంద్రానికి సరెండర్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు సార్. మరి 4 monthsలో కంప్లీట్ కాళేశ్వరం ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్మానేర్, 2 monthsలో వెట్టింగ్ ఆఫ్ డిపిఆర్ ఫర్ లిఫ్ట్ సిస్టమ్ మిడ్మానేరు, తడకపల్లి, పామ్లపర్తి సార్. 2 months లోపలనే వీళ్ళు డిపిఆర్ చేసింది సార్. నేను అడిగేది ఏంటి సార్ అంటే, మరి సార్ 2 minutes టైం ఏంటి సార్. FRBM ఫైనాన్షియల్ రెస్పాన్సిబుల్ బడ్జెట్ మేనేజ్మెంట్ సార్. చిన్న మనం కారు కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా బ్యాంక్ ఎంత ఇస్తుంది సార్? బ్యాంక్ 70%, 80% ఇస్తుంది, 20% నువ్వు పెట్టుకోవాలా. వీళ్ళు ఏం చేసింది సార్, 2020లో యాక్ట్ తీసుకొచ్చి 200% ఇట్స్ అ ఫైనాన్షియల్ రెస్పాన్సిబుల్ బడ్జెట్ మేనేజ్మెంట్ చేసింది సార్. మరి హౌ కెన్ యూ సే దాట్ సార్? సార్ ఇది లోకల్ బాడీ నుంచి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ 2045 వరకు సార్. మున్సిపాలిటీ నుంచి, లోకల్ బాడీ నుంచి ట్యాక్స్ రెవెన్యూ ఆల్రెడీ మోటగేజ్ పెట్టేసింది సార్. ఇది దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. కావాలంటే మరి చెక్ చేసుకోమని చెప్పండి సార్. నేను అడిగేది ఈ మేడిగడ్డది ఎట్లున్నా సార్ అంటే, ఒక ఊర్లో ప్రవర్బ్ ఉన్నా సార్, పనికిరానోడు పందిడేస్తే కుక్క తోకూపితే పంది రూసిపోయినట్టున్నా సార్ ఈ పరిస్థితి. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి నిజాం సార్ ప్రాజెక్ట్ ఉంది సార్ నా కాన్స్టిట్యూన్సీలో, పోచారం ప్రాజెక్టు 1924లో, ఇప్పటికి 100 years అయింది సార్. ఇంత లీకేజ్ లేదు సార్. నేను మాట్లాడేది మరి కడియం సార్, మా కాన్స్టిట్యూన్సీలో ఒక్క అసలు వాటరే లేదు సార్ మా దగ్గర. మరి నేను అడుగుతున్నా సార్, ఒకటి నిన్న కూడా మాట్లాడినా, వీళ్ళ 4 కాన్స్టిట్యూన్సీలో డెవలప్ అవుతాయి సార్. అంటే మేము ఇక తెలంగాణలో పుట్టలేదు సార్, మేము తెలంగాణలో కాదా, మేము తెలంగాణ మనుషులం కాదా సార్? మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సీఎం గారు మాట్లాడితే వాళ్ళ మీద మాట్లాడుతున్నారు, ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ కొన్ని కాన్స్టిట్యూన్సీలో డెవలప్ అయ్యేది కానీ వేరే కాన్స్టిట్యూన్సీ డెవలప్ కాదు సార్. మేమేం తప్పు చేసినాం సార్? మేము తెలంగాణలో లేదాం సార్, పాకిస్తాన్లో ఉన్నామా ఏం సార్ మేము? వీళ్ళు మాట్లాడితే వీళ్ళు పట్టిందే రాజం సార్. నిన్న కూడా చెప్పినా సార్ నేను, జిస్కా లాఠీ ఉస్కా బైన్స్, అదే పరిస్థితి గత ప్రభుత్వం చేసింది సార్.
కర్రును చేతులే బర్రె అన్నట్టున్నది సార్ వీళ్ళ పరిస్థితి. ఆడుకున్నారు సార్. ఈసారి కూడా ఈరోజు సాక్షి చెప్తున్నారు సార్, వాళ్ళకి ఈరోజు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సార్. గవర్నమెంట్ వస్తుంది అనుకోలేదు, లేకపోతే ఇన్ని తప్పులు బయటకు రావు సార్. నేను మాట్లాడేది సార్ ఒకటి సార్, ముగించే ముందు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు రాలేదు సార్? ఇంత పెద్ద ప్రాజెక్టు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కాదు సార్, ఇది థెఫ్ట్ స్కీమ్. ఇది మోసం చేసే స్కీమ్ సార్. ఇది లిఫ్ట్ స్కీమ్ కాదు, ఇది థెఫ్ట్ స్కీమ్ సార్. అవో అని చెప్పి న్యూయార్క్ టైమ్స్లో రాపించుకున్నారు సార్. 3000 crores దే హ్యావ్ స్పెంట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ సార్. రోజుకు 1 కోటి ఖర్చు పెట్టారు సార్ అడ్వర్టైజ్మెంట్ గురించి. బస్సులలో తీసుకుపోవడు, ఒక టూరిజం చేసింది సార్. ఎక్కడొక్కడో తీసుకొస్తారు, వాళ్ళ మీద పేరు రాస్తారు, టూరిజం మాట్లాడతారు సార్. చూసుకోండి సార్, మరి చూసుకోండి, మీకు మాట్లాడితే కోపం వస్తుంది సార్. ఈరోజు ఇంతకుముందు మన సీనన్న చెప్పిండు, వీళ్ళ రాజకీయ సౌలభ్యం కొరకు, వీళ్ళ పార్టీ ప్రయోజనాల కొరకు, వీళ్ళ కుటుంబాధికారం కొరకు టీని తీసి పక్క పడేసారు సార్. తిలోదకాలకు ఇచ్చిండ్రు, నువ్వులు పోసి పిండం పెట్టినట్టు తీసి పడేసారు. టీని తీసి బీ పెట్టారు సార్. భారతీయ రాష్ట్ర సమితిని పెట్టుకున్నారు సార్. టీని పక్కకు పడేసి ఇటు కృష్ణా జిల్లాకు ఆంధ్రకు ఇస్తారు, అటు మహారాష్ట్ర పోయి అక్కడ ఆయన కేసీఆర్ ఏం చెప్తాడు తీసుకోమంటాడు. ఎందుకంటే వీళ్ళకి భారత రాజ్య సమితి ఎక్కడ సార్? తెలంగాణ ఆడుకోదున్నది, తెలంగాణ పట్టించుకున్నది ఎక్కడ సార్? టీని తీసి పక్క కొట్టేసిరు. వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఈరోజు దెబ్బని మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారు సార్ బి నుంచి టీ రావడానికి సార్. వీళ్ళు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతారు. ఎక్కడ సార్ ప్రోటోకాల్ సార్? ప్రజాస్వామ్యంలో ఈ 10 సంవత్సరాల్లో ప్రజలు ఫీల్ అవుతున్నారు సార్, కాన్స్టిట్యూన్సీలలో ఫీల్ అవుతున్నారు. ఇలా డెమోక్రటిక్గా వచ్చింది, మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డెమోక్రటిక్ వచ్చింది. ఎక్కడైనా ఎవరినైనా కలవచ్చు అని ఫీల్ అవుతున్నారు సార్. వీళ్ళు మాట్లాడుతున్న మొన్న కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రోటోకాల్ గురించి. ఎక్కడ ప్రోటోకాల్ సార్? ప్రోటోకాల్ ఈజ్ గివెన్ ఎక్కడ కూడా, మరి ఆ ఎమ్మెల్యేలు కూడా ఇస్తున్నారు సార్. మరి నేను కూలిపోయిన డ్యామ్లు, మునిపోయిన పంపులు, ఆగండి సార్ ఆగండి, నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు పొద్దు నుంచి సార్. ఇదే ఎత్తిపోతల పథకం. మరి నేను అడిగేది ఒకటే సార్, దీన్ని ఈ రోజుకు ఆపకుండా సార్, దీన్ని కంటిన్యూస్గా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, తప్పకుండా జైల్లో డబుల్ బెడ్రూమ్ వస్తుంది 100% సార్. ఆంధ్రలో ఎవరు సార్? మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ ఏం సార్? ఇట్స్ అ బిలియనియర్ సార్. ఫోర్బ్స్లో వచ్చింది. ఎక్కడికి వెళ్ళి సంపాదించిన సార్ పైసలు? వీళ్ళు చెప్తారు ఆంధ్రోల గురించి తెలంగాణ వచ్చింది కదా సార్. మరి ఆంధ్ర కాంట్రాక్టర్ కదా సార్ అది. మెగా కృష్ణారెడ్డి ఎవరు సార్? ఆంధ్ర కాంట్రాక్టర్ కదా. ఈజ్ బికమింగ్ అ ఫోర్బ్స్లో వచ్చింది సార్. అవన్నీ పైసలు ఎక్కడ సార్? తెలంగాణ పైసలు. అవన్నీ కక్కాలే, అన్నీ బయటకు రావాలి సార్. రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. తప్పకుండా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.